మరి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఓకే. ఓకే. పచ్చి కొబ్బరి తురుము, అటుకులు, నిమ్మకాయ, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర ఆవాలు, ఉప్పు. ఓకే, చాలా కొద్దిగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. చూద్దాం మరి. సరే, ప్రాసెస్ స్టార్ట్ చేసుకో. ఓకే. 2 కప్స్ అటుకులు, 1 కప్పు కొబ్బరి తురుము, ఓకే, పచ్చి కొబ్బరి తురుము. ఇది మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఓకే. సో ఆ అటుకులు మనం నానబెట్టడం అవేం లేదు? లేదండి, ఇవి పల్చనివి నేల అటుకులనే వస్తాయి. ఓకే. ఇవి ఎండకి బాగా ఎండబెట్టి రోస్ట్ చేసుకోవాలి అండి. ఇవి రోస్టెడా ఆల్రెడీ? ఆల్రెడీ రోస్ట్. ఓకే. సో మరి ఇంకేంటండి, ఇంకేం చేస్తూ ఉంటారు ఇంట్లో? వెజ్, నాన్ వెజ్ ఏం చేస్తూ ఉంటారు ఎక్కువ? నాన్ వెజ్ లేదండి, ఓన్లీ వెజ్. ఓన్లీ వెజ్. సో మీది అంటే మీరు ఇంట్లో చేసే స్పెషల్ రెసిపీ ఏంటి చెప్పండి, మీ స్పెషాలిటీ ఇంకా? అది స్పెషాలిటీ అంటే అన్నీ చేస్తుంటాను. ఎక్కువ రైస్ ఐటమ్స్. ఎక్కువ రైస్ ఐటమ్స్, ఇందాక ఫస్ట్ రెసిపీలా? ఆ టైప్. పిల్లలకి క్యారేజ్కి ఎక్కువ రైస్ ఐటమ్స్ కదా, త్వరగా అయిపోతుంది. అవే. స్వీట్స్ తక్కువ అండి మా ఇంట్లో. స్వీట్ తినడం అందరూ తక్కువ. అవునా? మంచి హ్యాబిటే కదండి. ఇది పక్కన పెట్టేసుకుందామా? ఓకే. స్టవ్ ఆన్ చేసుకొని ఓకే. స్పూన్ ఆయిల్ అండి. ఓకే. సో మీ సొంత ఊరు ఏదండి? అమ్మ వాళ్ళ ఊరు గుత్తి అండి. గుత్తి. మీ హస్బెండ్ వాళ్ళది? కర్నూలు. సో గుత్తి, కర్నూలు, మళ్ళీ మీరు సెటిల్ అయింది ఇక్కడ నందికొట్కూరు. అదేంటది, ఆ స్టోరీ ఏంటి అసలు? అంటే కర్నూలు నుంచి షాపు మా వారు నందికొట్కూరులో పెట్టారండి పెళ్లికి ముందే. ఓకే. సో అందుకు అక్కడ బిజినెస్ అక్కడ ఉండటం వల్ల అక్కడ సెటిల్ అయ్యారు. ఇంకా మా ఊర్లో అంటే కాశీమాత టెంపుల్ బాగా, టెంపుల్స్ అన్ని, ఆంజనేయ స్వామి నందికొట్కూరులో. ఓకే. ప్రోగ్రామ్స్ అన్ని బాగా చేస్తారండి, పూజలు కానీ అన్ని మంచి మంచి డివోషనల్ అన్ని బాగా చేస్తుంటారు. అన్ని రకాలు చేస్తూ ఉంటారు కదా? వెళ్తుంటాం అన్ని. కోలాటాలు కూడా ఆడతారు. ఓకే. శ్రీశైలం వెళ్ళాము, రథసప్తమికి మొన్న రీసెంట్గా వెళ్ళొచ్చామండి. ఓకే. ఓకే. తిరుమలలో. అంటే పండగలకి ఇంకా మీ ఊర్లో అందరూ కోలాటాలు ఆడి మంచిగా. ఓకే, బాగుందండి. ఉమెన్స్ డే కూడా మొన్న ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఉమెన్స్ డే కా? ఓకే. ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టి పార్టిసిపేట్ చేస్తే గిఫ్ట్స్ ఇవ్వడం అవన్నీ? కోలాటము చున్నీలతోటి కొద్దిగా నేర్చుకున్నామండి. చున్నీలతోటి? కోలాటం లాగానే, కోలాటం కాకుండా చున్నీలతో చేసాము. ఓకే. ఓకే. సాంగ్ అది చేసాము. ఇంకా అన్నీ అండి. రీల్స్ చేస్తారా మీరు? ఓకే. ఎలాగో రీల్స్ లో మాట్లాడడం అవసరం లేదు కాబట్టి రీల్స్ లో చేస్తారా మీరు? మాట్లాడమంటే ఓన్లీ యాక్షన్ కదండి. ఓన్లీ యాక్షన్. శ్రీశైలంకి వెళ్తుంటామండి. శ్రీశైలం శివరాత్రికి కోలాటంకి వెళ్తాము. శివరాత్రి ముందు రోజు వెళ్తామండి అక్కడికి. అక్కడ ఆ రోజు ఈవినింగ్ చేస్తాము శ్రీశైలం. శివరాత్రి ముందు రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి కోలాటం చేస్తాము. ఓకే. అక్కడ లోపలే గుడి చుట్టూ వేస్తాం అనమాట. గుడి చుట్టూ వేసుకుంటూ, గుడి చుట్టూ అంటే ఓన్లీ లేడీసేనా? జెంట్స్ కూడా వస్తారు. అంటే టీమ్స్ అన్ని చాలా వస్తాయి. అదే ఊర్లో డిఫరెంట్ టీమ్స్ అందరు చాలా మంది వస్తారు. కేరళ డ్రమ్స్, ఇంకా ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ చేస్తుంటారు. చేసుకుంటూ గుడి బయట అంతా ఊరేగింపులాగా. అదంతా శివరాత్రి రోజు? శివరాత్రి ముందు రోజు ఎవ్రీ ఇయర్. ఓకే. ముందు రోజు జరుగుతుంది. శివరాత్రి రోజు కూడా అక్కడ మిడ్ నైట్ పాగాలంకరణ జరుగుతుందండి. ఏంటండి పాగాలంకరణ? అంటే అక్కడ మిడ్ నైట్ మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి, అది ఒక వస్త్రాన్ని మడుగుతోటి నేస్తారండి. ఓకే. అది నేసి అక్కడ ఆ పాగా అలంకరణ చేస్తారు. ఓకే. ఓకే. మొత్తం ఆ మిడ్ నైట్ మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తారు.
ఓకే, అక్కడ ఇంకా జనాలు ఎవరు ఉండరు, ఉంటారు ఫుల్ లైట్స్ ఆఫ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి చేస్తారు. ఆయన ఎవరికి కనపడకుండా. వావ్, కొత్తగా ఉందండి రిచువల్ ఇది. అది అయిపోయేంత వరకు శివనామ స్మరణ, అందరూ భజన్స్, శివుని పాటలు అన్నీ చేస్తున్నారు. బాగుంది, రిచువల్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. అది దానికి కూడా వెళ్తామండి. దాని తర్వాత వెంటనే కళ్యాణం జరుగుతుంది, శివపార్వతుల కళ్యాణం. ఆ రోజు అంటే ముందు రోజే? ఆ రోజే, శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది, ముందు రోజు మీరు అందరూ పాగాలంకరణ తర్వాత కళ్యాణం జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం వెళ్తామండి గుడికి. పాగాలంకరణ అవన్నీ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది బయటకు వచ్చేసి. సో ఇంకా శివరాత్రి అక్కడే అయిపోతుంది, ఈ రిచువల్స్ లోనే అయిపోతుంది, తెలియకుండా కూడా అయిపోతుంది కదా. ఇంకా అక్కడే ఉపవాసం ఉంటాం కదండి. మిర్చి వేసుకోవాలి, కొద్దిగా శనగపప్పు. ఈ రెసిపీ అండి వరలక్ష్మి వ్రతం అప్పుడు నైవేద్యంగా పెడతారు. నైవేద్యంగా పెడతారా? ఓకే. అమ్మవారికి పచ్చి కొబ్బరి అటుకులు చాలా ఇష్టం. ఓకే, వరలక్ష్మి వ్రతానికి ఫుల్ డివోషనల్, దేవుడికి మొత్తం దేవుడి పాటలు, దేవుడు మరిస్తూనే ఉంటారన్నమాట. అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. సో ఓన్లీ సింగింగ్ కాకుండా ఇంకే ఉన్నాయండి వంటలు? సింగింగ్ కాకుండా టూర్స్ కి వెళ్తుంటామండి, ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు బాగా. పిల్లలు మీరు అందరూ కలిసి అందరూ వెళ్తుంటాము. బాగా కొంచెం బ్రౌనిష్ కలర్ లో రావాలి. మొత్తం ఆ పప్పు అంతా బ్రౌనిష్ కలర్, పప్పు మిర్చి. మా పాప కూడా నాతో పాటు అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. పార్టిసిపేషన్ ఉంటుంది పాపకి కూడా. నేర్పిస్తున్నారా మరి మీ పాపకి వంటలు అన్ని? చేస్తుందండి, మొత్తం నాతో పాటు అన్ని కలిసి వంటలు చేస్తుంది. ఇది ఆఫ్ చేసుకుంది. ఆఫ్ చేసేచ్చా? కోలాటంకి కూడా వస్తుంది, డాన్స్ చేస్తుంటది. ఓకే. డైరెక్ట్ వేసేసుకోవచ్చా? ఓకే. అంటే ఆఫ్ చేసేసుకోవాలా స్టవ్? స్టవ్ ఆఫ్ చేసి ఇది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ మిక్స్ చేయడం. రెండు ఈజీ రెసిపీస్ అండి, కాకపోతే అందులో రైస్ వాడడం, ఇందులో అటుకులు వాడడం. ఇది జనరల్ గా బ్రేక్ఫాస్ట్ కి గానీ అలా స్నాక్. ఓకే, ఈవినింగ్ టైం స్నాక్స్. ఈవినింగ్ స్నాక్స్. నిమ్మకాయ. ఓకే. రెడీ. ఓకే అండి. కోకోనట్ పోహా రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, కోకోనట్ పోహా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. కోకోనట్ పోహా కావలసిన పదార్థాలు: అటుకులు, పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము, మిరపకాయలు, తాలింపు గింజలు, ఉప్పు, నిమ్మకాయ. కోకోనట్ పోహా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అటుకులు, పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకొని తర్వాత అందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అటుకుల మిశ్రమం వేసి కలుపుకొని అందులో నిమ్మకాయ పిండి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కోకోనట్ పోహా రెడీ.